బిల్గేట్స్ అమెరికా దేశంలో హెచ్పివి వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వకుండా భారతదేశంలో గల బాలికలకు ఎందుకు ఉచితంగా వ్యాక్సిన్ ను వేయాలని అనుకుంటున్నారో చెప్పగల ధైర్యం భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ కుబేరుడుగా పేరుగాంచిన బిల్గేట్స్ సంస్థ నుండి క్యాన్సర్ నిరోధక టీకా వ్యాక్సిన్ను భారతదేశంలో ఉచితంగా వేయటం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని, హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకపై ఖచ్చితమైన శాస్త్రీయత లేకపోయిందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలు పూర్తి స్థాయి క్లినికల్ పరీక్షలు జరపకుండానే ముందుగా భారత్లో బిల్గేట్స్ సంస్థ వ్యాక్సిన్ను వినియోగించాలనుకోవటం భారతదేశ బిడ్డలను ఆందోళనకు గురిచేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ సింహ దుర్గారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ డివి రమణమూర్తి, దుడ్డే త్రినాథ్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, చెల్ల శివదుర్గా ప్రసాద్, కాకర ప్రసాద్, మాసా ప్రవీణ్, మేకల కిరణ్ కళ్యాణ్, కందివలస రమణ, కొల్లి సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, సింహాద్రి తిలక్, కె గోపి, నిర్మలా రీతు, శుంకర వెంకట భాస్కర రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం మీద ఒక ప్రమాదకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. మన ఆడబిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా భద్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాప కింద నీరులాగా హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి స్కూళ్ళలో పిల్లలకి ఫ్రీ టీకాల కింద వేద్దామని ఒక బిల్గేట్స్ సంస్థకి చెందినటువంటి వ్యాక్సినేషన్స్ని అమలు చేయడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ని అమెరికా అలాగే యూరోపియన్ కంట్రీస్ అలాగే ఆఫ్రికా ఖండం అంతా కూడా బహిష్కరించినాయి. ఆ వ్యాక్సిన్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఉత్పాదకాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది ప్రొఫెసర్స్ దీని మీద సుప్రీంకోర్టులో కూడా అభిషేక్ జిందాల్ అని ఒక ఆయన సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే 1994లో ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదట అమలు చేస్తే దాని మీద తీవ్రమైనటువంటి ప్రభావాలు వచ్చినాయి. అక్కడ హాస్టల్ పిల్లలకు వేస్తే సుమారు 8 మంది అంతమంది చనిపోయారు. దాని మీద పార్లమెంట్ కమిటీ కూడా వచ్చింది. ఇలాంటి ఘోరమైనటువంటి సస్పెక్టివ్ వ్యాక్సినేషన్ని ఈరోజు భారతదేశంలో చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అందులోని ఎవరో ఈ బిల్గేట్స్ అనే వ్యక్తి F-18 ఫైల్స్లో కూడా ఆరోపణలు అన్నటువంటి వ్యక్తి. అతని మీద ఆరోపణలు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆ రిలేషన్స్తో ఇక్కడ భారత సర్కారు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఈ విపిఎస్ వ్యాక్సినేషన్ని వద్దని చెప్పి బహిష్కరించినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట ముందుకు వచ్చారు. దీని మీద అనేక సంస్థలు, సర్వే సంస్థలు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాక్సినేషన్. ఇంకొకటి ఏంటంటే కొన్ని సర్వే రిపోర్టులు చెప్తున్నాయి ఆడబిడ్డలకి భవిష్యత్తులో అసలు బిడ్డలే పుట్టారట. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే జపాన్ లాంటి కంట్రీలో ఈరోజు బ్రీడింగ్ లేదు, పిల్లలు పుట్టడం లేదు. అలాగే అమెరికాకి భారతదేశంలో ఉన్నటువంటి శక్తి, ఆ సామర్థ్యం అమెరికా దేశానికి తెలుసు. భారతదేశంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది అమెరికాకి తెలుసు. ఆ కుట్రతో మన కన్నుని మన వేలుతోనే పొడిపిస్తున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఈ పరిస్థితుల నుంచి భారతీయులు బిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్కూల్స్లో ఫ్రీగా వేస్తున్నారు వ్యాక్సినేషన్. ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ని ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పండి. ఏ వ్యాక్సినేషన్ చేసినా సరే మా ఇంట్లో చెప్పిన తర్వాత వేసుకుంటామని చెప్పమనండి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాక్సినేషన్. ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ క్యాబినెట్ సిస్టమ్ అంతా కూడా ఏం చెప్తుందంటే అవి పర్వాలేదని చెప్తుంది.
కానీ ఫర్దర్గా వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్కి మాకు సంబంధం లేదని చెప్తుంది. అలాగే కొన్ని సర్వే రిపోర్ట్స్ ఆ జపనీస్ వీళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. తలపోటు వస్తున్నాడు ముందుగా, అలాగే ఆ నీరసం వస్తున్నాడు, జీవితకాలం నీరసం, ఇకపోతే విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ పోయిన తర్వాత చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి ఇది ఒక మార్గంగా మారుతుంది. అందుకని భారతదేశం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకి మన పాలకులు ఎవరు కూడా దేశం అంటే భక్తి లేదు, రాష్ట్రం అంటే గౌరవం లేదు, ఈ రెండూ లేనటువంటి వాళ్ళు మనకు పాలకులు. ఇలాంటి పాలకులతో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అందుకని ఖచ్చితంగా దీని మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర డొనేషన్లు తీసుకొని వాళ్ళ రాజకీయ వ్యాపారాన్ని ముందుకు సాగించుకుంటున్నారు. అందుకని మొట్టమొదట మేము ఒకటే చెప్తున్నాం, క్లినికల్ ట్రయల్స్కి ఆంధ్రప్రదేశ్ని, గుజరాత్ని ఒక వేదికగా మార్చుకున్నారు. ఎవరు? ఈ బిల్ గేట్స్. అక్కడ క్లినికల్ ట్రయల్స్ జరపడానికి అమెరికా అలాగే యూరోపియన్ కంట్రీస్ ఇవేమి కూడా అంగీకరించలేదు. భారతదేశం చౌకగా ఉంది, వాళ్ళు ఏం చెప్పినా అమెరికన్స్ శాసిస్తే ఇక్కడ మోడీ రెడీగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఎదురు చెప్పేటటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఒరిజినల్గా ఏ వ్యాక్సినేషన్ అయినా సరే ట్రయల్స్ మొట్టమొదట ఎలుకల మీద, గినియా పందుల మీద అలా మొట్టమొదటి జరపాలి. ఇవేమి జరపకుండా డైరెక్ట్గా పిల్లల మీద చేయడం అంటే ఎంత అన్యాయమైనటువంటి చర్యో ఒకసారి ఆలోచించండి. దీన్ని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు బానిసలుగా మారిపోయినాయి. ఈ భారతదేశంలో ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీలన్నీ కూడా బానిసలుగా మారిపోయినాయి. మన ప్రాణాలకి, మన బిడ్డల ప్రాణాలకి, భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. అందుకని మనమే చైతన్యవంతులు అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. దీని మీద సరైనటువంటి ఒపీనియన్ లేకుండా అంత అత్యుత్సాహంతో ఈరోజు విపిఎస్ వ్యాక్సినేషన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీరు ముందుకు నడిపించడానికి పర్మిషన్స్ ఇస్తున్నారన్నది మొట్టమొదటి తెలవాలి. దీని మీద పిల్లల్లో కాస్త ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక చైతన్యాన్ని క్రియేట్ చేయండి. అవసరం అనుకుంటే సోషల్ మీడియాస్లో ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకత తెలియజేయండి. ఎందుకంటే రాజస్థాన్ నార్త్ సైడ్ అందరూ కూడా స్టూడెంట్స్ కూడా ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కడ మీరు గమనించండి, ప్రజలందరూ కూడా ఈ భారతదేశంలో కరోనా లాంటి ఘోరమైనటువంటి స్థితిలో కూడా వ్యాక్సినేషన్స్ని అలాగే దీర్ఘకాలిక ప్రాణాపాయమైనటువంటి మందుల్ని అన్నిటినీ కూడా చివరికి శానిటరీ ప్యాడ్స్ కూడా వాళ్ళు జిఎస్టీ ట్యాక్స్ వేసి అమ్మారు. అవి ఫ్రీగా ఇవ్వలేదు. ఈ దేశం ఒక పాండమిక్ పరిస్థితిని ఫేస్ చేస్తున్నటువంటి టైంలో ఈరోజు ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆంతర్యం ఏంటో ప్రతి భారతీయుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బిడ్డలకి, ఈ కార్పొరేట్ శక్తుల బిడ్డలకి ఈ వ్యాక్సినేషన్స్ జరగవు. ఇక్కడ భారతదేశంలో ప్రజలు అమాయకులు, అనేక అక్రమ కేసుల్లోని, అవినీతి కేసుల్లోని ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకని వాళ్ళకి ఎదురు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మోదీ ఖచ్చితంగా ఇక పేరుకి ప్రధానమంత్రి, కానీ అతను అమెరికా చెప్పినటువంటి శాసనాలనే అమలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బిడ్డలను మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు కాపాడవు, ప్రభుత్వాలు చెప్పవు. అందుకని ప్రభుత్వాలంతా కూడా దోపిడీకి బానిసలుగా మారిపోయారు. కానీ ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు మీ బిడ్డలకి మీరే మార్గదర్శకులుగా నిలిచి ఈ వ్యాక్సినేషన్ ప్రమాదం కోసం తెలియజేయండి. అలాగే ప్రభుత్వానికి చెప్తున్నాం, మీరు వ్యాక్సినేషన్ బలవంతంగా చేస్తే ఆ పరిణామాలు ఖచ్చితంగా ప్రభుత్వం అనుభవించాల్సి వస్తే ప్రజల తిరుగుబాటు వచ్చి ఖచ్చితంగా మీరు కాలగర్భంలో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.